రాజశేఖర్ గారి బ్రదర్ ఈయన గుణశేఖర్ అని, ఈయనకి డైమండ్ షోరూమ్ ఉంది రోడ్ నెంబర్ 45 లో గుణాస్ డైమండ్స్ అని. సో వాళ్ళ షాప్ లో ఒక ఆయన బండి పార్క్ చేసేసి వెళ్ళిపోయాడు మొన్న సాటర్డే రోజు. షాప్ లోపల పార్క్ చేసి వెళ్ళిపోయాడు. సెక్యూరిటీ చెప్పినా వినలేదంటే సరే కూడా ఈయన ఏమన్నారంటే సరే వాళ్ళు వచ్చినప్పుడు బండి కోసం వచ్చినప్పుడు నాకు ఒకసారి చెప్పు. అది చాలా హై అండ్ డైమండ్ షోరూమ్, ఎవరు పెడితే వాళ్ళు రావడానికి కూడా అనుకున్నది, ఫుల్ సెక్యూరిటీ చూసుకుంటారు కదా. సో వాళ్ళు కొంతసేపు తర్వాత అది వచ్చారు మళ్ళీ బండి తీసుకోవడానికి. అప్పుడు ఈయన వెళ్ళి మామూలుగా అడిగారు, సార్ ఇట్లాగా బండి ఇట్లా పార్క్ చేసేసి వెళ్ళిపోయారు, మీరు ఒక మాట మాకు చెప్పేసి ఒక పర్మిషన్ తీసుకొని వెళ్తే మాకు భయం ఉండదు, లేకపోతే మాకు భయం ఉంటుంది కదా అని అంటే ఇంకా అతను పిచ్చి పిచ్చి అబ్యూజివ్ లాంగ్వేజ్ అదన్నీ అది వద్దులేండి, అది పోయింది వదిలేండి. తమిళనాడు తెలంగాణ పక్కన పెడితే మేము ఒరిజినల్ తెలంగాణ వాళ్ళవి, అది ఇది మీరు ఎవడ అసలు మీకెవడ అసలు ఎందుకు పర్మిషన్ అడగాలి అని, రోజు ఇక్కడే బాగా చేస్తా, దీన్ని పగల కొడతా, అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడదాన్ని బూతులు మాట్లాడడం మొదలు పెట్టేశాడంటే మాకు తెలియదు ఇదంతా, మేము షూట్లో ఉన్నాం. సో తాను వెంటనే నీ అమ్మని ఎక్కడన్నట్టు మాట్లాడేసరికి ఈయన తానే అబ్జర్వ్ అయ్యి అదేంటి కొడుతూ మీరు చూస్తారు ఫుటేజ్ ఉంది మేము అక్కడ ఇస్తాము, ఆ తర్వాత మీకు మీడియాకి ఇస్తాం ఫుటేజ్. అక్కడ ఇచ్చిన తర్వాత మాట్లాడుతూనే చేంజ్ చేసుకుని అతను ఇంత హైట్ ఉన్నాడు, 6.5 feet ఉన్నాడు, ఫటా కొడుతున్నాడు, కొడుతూ మాట్లాడుతున్నాడు, పీకు పట్టుకొని ఇసిరేసి కొట్టి కాళ్ళతో తని నానా బూతులు మాట్లాడి లోపల లాక్కెళ్తే షాప్లోకి వెళ్ళి బెదిరి నువ్వేం చేస్తావరా, ఏం పిక్కుంటావు పిక్కో, నేను ఇట్లాగే పార్క్ చేస్తా, ఇక్కడే చేస్తా, ఇట్లాగే నీకు షాప్ మొత్తం బాగా కొడతా, అద్దాలు బాగా కొడతా నానా 5 అక్షలు చేసేసి వాడి పాటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఎవడంటే అతను కౌశిక్ రెడ్డి అంట, కాంగ్రెస్ మన హుజూరాబాద్ నుంచి కూడా కంటెస్ట్ చేశాడంట. మరి లీడర్లు మీరేమో దేశాన్ని ప్రజల్ని పాలించేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళందరూ నాకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను వదిలేదు లేదు, నేను చెప్పినట్టు అంటే కౌశిక్ రెడ్డి అంట, ఆయన మొన్న హుజూరాబాద్ నుంచి కంటెస్ట్ చేశారట కాంగ్రెస్ నుంచి. మరి మేము జనాల్ని కాపాడడానికి ఉన్నాము, మాకు ఓట్లేయండి అని వాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి గొప్ప ఎవరెవరికి గొప్ప? ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ మొత్తం సమాధానం చెప్పాలి. లేదు అసలు వీళ్ళకి సంబంధం. రోడ్ నెంబర్ 45 సార్, గుణాస్ డైమండ్ జ్యువెలరీ. నాకు పార్క్ చేస్తే నాకు ఇన్ఫర్మేషన్ చెప్పాలా సార్, మాకు వచ్చి సెక్యూరిటీ రీజన్స్ ఉంది అంటే నీకెవడరా చెప్పేది, మేము తెలంగాణ వాళ్ళు నీకెందుకురా చెప్పాలనేసి బూతులంట ఇష్టాన్ని నోటికి వచ్చిన బూతులు మాట్లాడాను సార్. మాట్లాడేసి స్టార్టెడ్ హిట్టింగ్ని, తన్నేసి ఇట్లా పట్టి తన్నేసి చాలా చేశాడు. సరే ఉండే ఆయన మాట్లాడడం కష్టం, బికాస్ లైక్ ఇట్స్ వెరీ హ్యూమిలేటింగ్. తను మాట్లాడడం ఇబ్బంది. తెలంగాణ వాడు అంటే చాలా తెలంగాణ మేమందరమే కొన్ని సంవత్సరాల నుంచి 25 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం, మా పిల్లలు ఇక్కడే పుట్టారు, చాలా సెక్యూర్డ్గా చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినప్పటి నుంచి కూడా ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేవు, అందరం బాగున్నాం, అసలు వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరు అసలు ఎవరు వీళ్ళకి అసలు రైట్ ఉంది ఇక్కడ ఉండడానికి? అది వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంట. ఆయన మళ్ళీ కంటెస్ట్ చేసి ఆయన రాహుల్ గాంధీ గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన డ్రైవింగ్ చేస్తే ఒక ఫోటో కూడా దొరికింది మాకు. అదే ఏదో ఫోటో చూపించండి, కౌశిక్ రెడ్డి అని. మరి ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? నేనైతే చాలా స్ట్రాంగ్గా కాంగ్రెస్ హైకమాండ్ దే షుడ్ లుక్ ఇంటూ ఇట్. ఎవరికి అసలు మనం సీట్లు ఇస్తున్నాం, ఎవరిని కంటెస్ట్ చేస్తున్నాం? వీళ్ళందరూ మరి రౌడీ షీటర్స్, వీళ్ళు మామూలు మనుషులు, అందరం బాగున్నాం కదా. సరే గొడవలు పెట్టి తెలంగాణ ఆంధ్ర ఎక్కడ ఏమి లేవు, చాలా హ్యాపీగా చాలా గొప్పగా ఎంతో బాగా సేఫ్గా తెలంగాణలో అందరం బాగున్నాం. థ్యాంక్స్ టు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అందరూ కూడా ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేవు. అటు ఆంధ్ర అవనివ్వండి, తెలంగాణ ఇలాంటి వాళ్ళ వల్ల ఇది ఇతను వీళ్ళందరూ ఇప్పుడు దేశ నాయకులు, ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చేస్తారు. అసలు పద్ధతి అండి ఇది. ఆయనకేమో కూతురు అతను వీళ్ళ షాప్లో పార్క్ చేస్తే ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎదర షాప్కి వెళ్ళాడో హోటల్కి వెళ్ళాడో ఎక్కడికో తెలియదు, బట్ మన షాప్లో పార్క్ చేసేసి వెళ్ళిపోయాడు. తర్వాత బండి కోసం వస్తే సార్ పర్మిషన్ అడగచ్చు కదా అనడం తప్పయింది. ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగింది మేడం? సాటర్డే నైట్ జరిగింది. తనకేమో పాపం ఇంట్లో తన వైఫ్ కూతురే ఉంటారు, ఎవరితో చెప్పడానికి లేదు. నైట్ మా ఇంటికి వచ్చేసరికి మేమేమో అల్యూమినియం ఫ్యాక్టరీ షూటింగ్లో ఉన్నాం, మా ఫోన్స్ రీచ్ కాలేదు. తిని సో బ్యాడ్లీ ఇంజర్డ్, ఇక్కడ అంతా స్వెల్లింగ్ వచ్చేసి తనకి ఏంటో తెలియక నిన్నంతా అసలు తను పడుకున్న అతను నిన్న నైట్ వరకు అసలు లేవలేదు, ఎవరికి తెలియదు ఏంటని. ఓ జ్వరము ఇది సాటర్డే నైట్, మొన్న సాటర్డే నైట్ జరిగింది. నిన్నంతా ఈ డిడ్ంట్ గెటప్ మొత్తం అంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాడు. ఇదంతా దెబ్బలు అది ఉంది, మెడికల్ ఇది కూడా ఉంది, వాళ్ళు కూడా అంత నోట్ చేసి పెట్టున్నారు సిటీ న్యూరో సెంటర్లో మొత్తం. బట్ మాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు మార్నింగే తెలిసింది, బికాస్ తను పడుకున్నట్టే ఉన్నాడు. నేను అంతా మార్నింగ్ తెలుసుకొని హై ఫీవర్ తెలుసుకొని ఇప్పుడు